మన భారతదేశం ఎందరో గొప్ప చక్రవర్తులకు ఎన్నో గొప్ప రాజవంశాలకు పెట్టింది పేరు. కానీ ఈనాటి వరకు కొన్ని వేల చరిత్రలు మరుగున పడిపోయాయి. అటువంటి చరిత్రలో నుంచే ఒక గొప్ప వీరుడి గురించి తెలుసుకుందాం. మన దేశ చరిత్రలోనే గొప్ప స్థానాన్ని దక్కించుకున్న సామ్రాజ్యాలలో మగధ సామ్రాజ్యం ఒకటి. ఎంతో విశిష్టత కలిగిన ఈ మగధ సామ్రాజ్య స్థాపకుడైన బింబిసారుని చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి చాలు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మగధ సామ్రాజ్యాన్ని హర్యాంక రాజవంశీయులు పాలించేవారు. ఆ సమయంలో ఈ రాజ్యాన్ని బట్టియా అనే ఒక రాజు పాలిస్తుండేవాడు. వీరి కుమారుడే బింబిసారుడు. కేవలం 15 సంవత్సరాలలోనే తన తండ్రి అయిన బట్టియా చేత బింబిసారుడు యువరాజుగా ప్రకటించబడ్డాడు. ఇక రాజైనప్పటి నుంచి తాను మరణించే వరకు ఈ మగధ సామ్రాజ్య వ్యాప్తి కొరకే పోరాడాలని బింబిసారుడు నిర్ణయించుకున్నాడు. ఇక చుట్టుపక్కల ప్రాంతాల రాజులను జయించి ఆ రాజ్యాలను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకునేవాడు. బింబిసారుడు కేవలం యుద్ధంలోనే కాకుండా తన తెలివితేటలను వినియోగించి కూడా పక్క రాజ్యాల వారితో సంధిని కుదుర్చుకునేవాడు. ఇంకా ఇవి అన్నీ కుదరకపోతే ఆ రాజ్యపు రాణులను వివాహం చేసుకొని వారి రాజ్యాలను ఆక్రమించుకొని ఆ రాజ్యాలను మగధ సామ్రాజ్యంలో కలిపేసుకునేవాడు. ఇప్పుడు అసలు బింబిసారుని ప్రస్తావన ఎలా మొదలైందో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 543లో 15 సంవత్సరములలోనే సింహాసనాన్ని అధిష్ఠించాడు బింబిసారుడు. ఎప్పుడైతే తాను రాజు అయ్యాడో తన సామ్రాజ్యానికి రాజధానిగా రాజగీర్ని నిర్మించాడు. ఈ రాజగీర్ 5 కొండల మధ్య ఉంటుంది. ఎవరైనా శత్రువులు ఈ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూసినప్పటికీ ఈ 5 కొండలను దాటుకొని లోనికి ప్రవేశించడం చాలా కష్టమైన పని. ఇక రాజు అయ్యాక బింబిసారుడు మొదటిగా అంగరాజ్యంపై దృష్టిని సారించాడు. ఎందుకంటే తన చిన్నతనంలోనే ఈ అంగరాజ్యానికి రాజైన బ్రహ్మదత్తుడు తన తండ్రి అయిన బట్టియాని ఓడించాడు. అందుకే బింబిసారుడు బ్రహ్మదత్తుని ఓడించాలని నిర్ణయించుకున్నాడు. ఈ అంగరాజ్యమే ప్రస్తుతం మనం పిలుస్తున్న వెస్ట్ బెంగాల్ ప్రాంతం. ఇది సముద్రానికి దగ్గరగా ఉండటంతో ఆ కాలంలోనే విదేశీ వ్యాపార లావాదేవీలను ఈ రాజ్యం గుండానే చేసుకొని మగధ సామ్రాజ్య సంపదలను బింబిసారుడు విస్తరింప చేసుకున్నాడు. ఇలా బింబిసారుడు తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఒకవేళ యుద్ధాలతో గెలవలేని రాజ్యాలు ఏమైనా ఉంటే వివాహ బంధాలతో వాటిని జయించేవాడు. ఇలా కోసల రాజ్యానికి చెందిన కోసలాదేవిని వివాహం చేసుకున్నాడు. దీంతో మగధ కోసల సామ్రాజ్యాల మధ్య శత్రుత్వం ముగిసింది. పైగా బింబిసారునికి సుసంపన్నమైన కాశీ రాజ్యాన్ని కట్నంగా ఇచ్చారు. కాశీ నగరం అప్పటి నుండి హిందూ సాంప్రదాయాలకు పవిత్ర క్షేత్రం అవటం వల్ల ఈ నగరం నుండి కూడా బింబిసారునికి ఆదాయం బాగానే వచ్చేది. ఇక ఆ తర్వాత వైశాలి రాజ్యానికి చెందిన చేలనాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ చేలనాదేవి లిచ్చవి వంశానికి చెందిన రాజకుమారి. లిచ్చవులు ఆ కాలంలోనే ఒక శక్తివంతమైన గణతంత్ర రాజ్యాన్ని కలిగి ఉండేవారు. చేలనాదేవి వివాహంతో బింబిసారుడు లిచ్చవి వంశంతో మైత్రి సంబంధాలను ఏర్పరచుకున్నాడు. దీంతో మగధ సామ్రాజ్యం రాజకీయంగా మరింత బలపడింది. ఇలా దాదాపు 500 మందిని బింబిసారుడు రాజ్య విస్తరణ కోసం పెళ్లి చేసుకున్నాడని మహావర్గ్ పుస్తకంలో రాసి ఉంది. మరి కొన్ని రాజ్యాలను తన స్నేహబంధంతో దక్కించుకునేవాడు. మంత్రుల సలహాలను కూడా శ్రద్ధగా వినేవాడు. యుద్ధం వచ్చినప్పుడు అప్పటికప్పుడు సైనికులను ఏర్పాటు చేసుకోవడం కాకుండా ముందు నుండే పటిష్టమైన సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకునేవాడు. అంతేకాకుండా ప్రతి విషయంలోనూ ముందు చూపుతో ఆలోచించేవాడు ఈ బింబిసారుడు. దీంతో మగధ సామ్రాజ్య ఖజానా ఎప్పుడూ నిండుగా కలకలలాడుతూ ఉండేది. ఇతని పాలనా కాలంలో ఇనుము మరియు ఇతర నిక్షేపాలు అధికంగా లభించేవి. అందుకే వాటిని వినియోగించి యుద్ధానికి సరిపడే ఆయుధాలను తయారు చేయించేవాడు. అలాగే తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఏనుగులను కలపను సిద్ధం చేసుకునేవాడు. వీరి రాజ్యం గంగా నదికి దగ్గరలో ఉండటం వల్ల రైతులు పంటలను బాగా పండించేవారు కూడా. ఇతని కాలంలో రైతులు కూడా సుభిక్షంగా ఉండేవారు. ఇలా ప్రతి అవకాశాన్ని కూడా బింబిసారుడు దూరదృష్టితో చాలా తెలివిగా వినియోగించుకునేవాడు. అంతేకాకుండా తన రాజ్యంలోని అన్ని ప్రాంతాల ప్రజలను మతాలను గౌరవించేవాడు. ఇతని కాలంలోనే గౌతమ బుద్ధుడు మరియు వర్తమాన మహావీరుడు తమ బోధనలను ప్రారంభించారని చరిత్ర చెబుతుంది.
బింబిసారుడు హిందూ మతానితో పాటు జైన బౌద్ధ మతాలను కూడా ఆదరించేవాడట. ఈ రెండు మతాలు కూడా బింబిసారుణ్ణి వారి మతాలకు చెందిన వ్యక్తిగానే కొనియాడేవారట. అలాగే బింబిసారునికి మరియు గౌతమ బుద్ధునికి మంచి స్నేహబంధం కూడా ఉండేదట. పైగా బింబిసారుడు ఇతర మతాలకు చెందిన వారికి ఆశ్రమాలను సైతం నిర్మించాడు. ఇలా ప్రతి విషయంలోనూ తెలివిగా ఉండే బింబిసారునికి మరణం మాత్రం తన కొడుకు ద్వారానే వచ్చింది. బింబిసారుడు తన కుమారుల్లో అందరికంటే అజాతశత్రువుని ఎక్కువగా నమ్మేవాడు. ఇదే అతని మరణానికి దారి తీసింది అని చెప్పవచ్చు. అజాతశత్రువు మగధ సామ్రాజ్యాన్ని దక్కించుకోవాలన్న కాంక్షతో తన తండ్రి అయిన బింబిసారుణ్ణి బందీఖానా చేసి ఆ తర్వాత చంపించాడు అనే విషయాన్ని బౌద్ధ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కుమారుడు చేసిన మోసం తట్టుకోలేక బందీఖానా అయిన తర్వాత బింబిసారుడు తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడనే వదంతులు కూడా కలవు. ఈ విషయం జైన మతాల గ్రంథాల్లో కూడా ప్రస్తావించబడింది. రెండిట్లో ఏది వాస్తవం అనే దానిపై స్పష్టత లేదు. ఏదేమైనా బింబిసారుడు చివరకు తన కుమారుని చేతిలోనే చనిపోయాడు. ఎంతటి వీరులకైనా బలహీనతలు అనేవి ఉంటాయి. అలాగే బింబిసారునికి కూడా తన కుమారునిపై ఉన్న ప్రేమే అతను చనిపోయేలా చేసింది. ఏది ఏమైనా కానీ బింబిసారుడు మగధ సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప మహారాజు. అంతేకాకుండా మగధ సామ్రాజ్యానికి మొదటి పాలనా పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు.